2027 వచ్చే సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గోదావరి పుష్కరాలు జరుపుకోవాలని చెప్పి ఒక కార్యాచరణని ఇప్పటికే తయారు చేసుకోవటం. దానిలో భాగంగానే గత వారం రోజుల క్రితం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రికి రావటం, దాని గురించి మాట్లాడటం మనకు తెలుసు. రాజోలు నియోజకవర్గంలో చూసినట్టయితే సుమారు 80 కోట్ల రూపాయలతో మేము ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాం. దేవాలయాలు బాగు చేసుకోవటం కానీ, దేవాలయాలు కట్టుకోవటం కానీ, కొత్తగా రోడ్లు వేసుకోవటం కానీ, పుష్కర ఘాట్స్ పెట్టుకోవటం కానీ, ఇలాంటివన్నీ కూడా ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావాలి. ఎందుకంటే గోదావరి వెంబడి మనకి చాలా పుష్కర ఘాట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆధునీకరించుకోవాలి, అవన్నిటిని ముస్తాబు చేసుకోవాలి, భక్తుల కోసం తయారు చేసుకోవాలి. దీనికే మనం ప్రిపేర్ అవుతా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామాల్లో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోడ్లు వేయటం కానీ, కరెంటుకి సంబంధించి కానీ, ఇవన్నీ కూడా ఒక ప్రభుత్వం ఎంతైతే మంచి పనులు చేయాలో అన్ని మంచి పనులు కూడా చేస్తూ పోతా ఉన్నాయి. మాకు ఈ గ్రామీణ ప్రాంతంలో వేసే రోడ్లు సుమారు 30 కోట్ల రూపాయలతో గత 2 సంవత్సరాల్లో వేసుకోవటం, ఇంకో 30 కోట్లకు మేము మళ్ళా ప్రాతిపదిక లేకపోతే ప్రపోజల్స్ తయారు చేసుకోవటం, ప్రతిపాదనలు తయారు చేసుకోవటం. అలాగే ప్రాజెక్టు రోడ్లు ఇంకొక 30 కోట్ల రూపాయలతో అవి టెండర్ స్థాయిలో ఉంటాం. ఇవన్నీ చేసుకుంటా ఉన్నాం. అయితే మాకు రాజోలు నియోజకవర్గానికి మంచినీటి సరఫరా చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం 90 కిలోమీటర్లు కెనాల్లో ట్రావెల్ చేసి ఆ నీళ్లు తాగుతా ఉన్నాం. ఈ 90 కిలోమీటర్ల ప్రయాణంలో ఎంత కాలుష్యాలు వస్తున్నాయంటే చెప్పలేనంత, ప్రమాణాలకు మించిన కాలుష్యం కాలువల్లో వస్తుంది. ఎన్ని రకాలైన జబ్బులు అంటే ఈ డయాలసిస్ పేషెంట్లు, మాకు 100 మంది పేషెంట్లు ఉన్నారు ఇప్పుడు రాజోలు ఈ డయాలసిస్ యూనిట్లో. మీకు అందరికీ తెలుసు, కొబ్బరి చెట్లు చచ్చిపోయాయి, వరి పంట తగ్గిపోయింది. ఇవన్నీ కూడా ఈ డ్రైన్స్ సరిగా మెయింటెనెన్స్ లేకపోవటం కూడా జరిగిన పర్యవసానం.